492 జీవో ఇచ్చారో ఇప్పుడు 74 సెంట్లకి ఈ పరదేశీ పాలెంలో ఇప్పుడు అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనికంటే వెనక్కి వెళితే గత ప్రభుత్వం అసలు మొత్తం ఏదైతే అమోద పబ్లికేషన్స్ కి ఇచ్చినటువంటి ఎకరా 50 సెంట్లు కూడా జీవో నెంబర్ 21 ద్వారా 2020లో రద్దు చేయడం జరిగింది. 2020లో రద్దు చేసిన తరువాత మరి అమోద పబ్లికేషన్ వారు కోర్టుకి వెళ్ళగా కోర్టు ఆ జీవోని ఏదైతే రద్దు చేసిన జీవోని రద్దు చేస్తూ పరిశీలించమని మరలా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. పరిశీలించమంటే దీనికి ఇమ్మని అర్థం చేసుకుంటే అది పేదల యొక్క భూముల్ని ఈ ప్రభుత్వము వాళ్ళకి ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. పరిశీలించమంటే ఇవ్వాలనే కాదు, అది పేదలకి చెందాలి భూమి. ఇక్కడ ఈ ఉత్తరాంధ్రలో ఉండే భూమి అంతా కూడాను దళితులకి, పేదలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి చెందాలి. హాస్పిటల్ కట్టించాలి, స్కూల్స్ కట్టించాలి. ఇట్లాంటి వాటికి ఊరికనే ఫ్రీగా 99 పైసలకి ఇచ్చేటువంటి పరిస్థితి చాలా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా దౌర్భాగ్యం, చాలా దుర్బలమైన పరిస్థితుల్లో మన ఉత్తరాంధ్ర అడిగే వాళ్ళు లేని ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారని అమరావతిలో భూములు కొన్ని వేల ఎకరాలని ఎక్వైర్ చేశారు కాబట్టి అక్కడ ఇచ్చుకుంటే బాగుంటది. ఎక్కడైతే మాత్రం ఇప్పుడు కేజీహెచ్ ఉంది, కేజీహెచ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. భూమిని కేజీహెచ్ డెవలప్ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఉన్నవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ని అప్పగించడం జరుగుతుంది. అలాగే ఈ విశాఖపట్నం నుండి అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుందనే బాధతో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఓటు ఆయుధం ద్వారా తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ దోపిడీ కులాలు పాలనలో ధనవంతులు అవుతున్నారు, దోపిడీ కులాలే దోపిడీ చేస్తున్నారు. వారు విశాఖపట్నం మొత్తం సిటీలో ఉన్నటువంటి మొత్తం భూములు కానీ, బెందుర్తు కానీ, అలాగే గాజువాక్ కానీ మొత్తం సిటీకి ఆనుకొని ఉన్నటువంటి వేలాది ఎకరాలు ఇవాళ బడాబాబులు మరి క్యాపిటలిస్టుల చేతుల్లోని ఇవాళ భూములన్నీ ఉన్నాయి. ఇది చాలా 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 విచారించాల్సిన విషయం. మనం ఓట్లేసి గెలిపించేంత వరకే, ఆ తర్వాత పాలనంతా బడాబాబులకే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రూపాయికే ఎకరా భూమి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో. అలాగే మరి అదానీ, అంబానీ ఇలాంటి వాళ్ళందరికీ మరి వందలాది ఎకరాలు ఇవాళ కట్టబెడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బహుజనులారా, ఉత్తరాంధ్ర ప్రజలారా ముఖ్యంగా తెలుసుకోండి. ఈ యొక్క దోపిడీ కుల పార్టీని అంతం చేయాలంటే ఓటు ఒక్కటే. ఏదైతే ఇప్పుడు మరి ఏబిఎన్ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వెంటనే రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపు ఇది, బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు, రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద మరి న్యాయ పోరాటం అలాగే ప్రత్యక్ష పోరాటాలు కూడా చేసి ఈ యొక్క దోపిడీ కులాలకి ఇస్తున్నటువంటి మొత్తం భూములన్నీ బయటికి తీస్తాం. మరి అలాగే అనేక భూములు కబ్జాలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక జీవో ఇష్యూ చేస్తున్నారు. ఏంటది? ఆల్రెడీ కబ్జాలు చేసిన భూములన్నిటికీ మరి వైట్ చేసామని చెప్పేసి వాళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పేసి ఒక జీవో చేశారు. లాస్ట్ ఆగస్టు ముందు కబ్జాలు చేసిన భూములన్నిటికీ మరి ఇళ్ళకి అన్నిటికీ మరి వాళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఇవన్నీ బడాబాబులకు సంబంధించిన పాలనే తప్ప పేదోడికి ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.